ఏమండి 47 ఏళ్ళు దాటి 48వ ఏట్లోకి ఎంటర్ అయ్యా నేను. 48th ఇయర్ ఆఫ్ సినిమా. క్షమించాలి, చప్పట్లు కొట్టడం కోసం చెప్పలేదు నేను. కానీ ఏమండి 48 ఏళ్ళు అయింది. ఆ క్యారెక్టర్ చూసారండి? అలా రాసేస్తారా? అలా తీసేస్తారా? నవ్వుతావేంటే అమ్మాయికి? పిచ్చగా ఉందా? సరే, పీపుల్ మీడియా విశ్వప్రసాద్. నేను ఇంట్లో మనిషిని. అంటే అమెరికా వెళ్తే ఇంట్లోనే భోజనం పెడతారు నాకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలా కాకపోయినా వీఆర్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొంత ఫ్యామిలీ. కానీ ఒక కథ, ఆ కథలో ఛాలెంజింగు, ఆ ఛాలెంజింగ్లో ఇలాంటి గ్లామర్ పక్కన ఇతను పోటీ నాకు. ఏమంటే 48 ఏళ్ళు సినిమాలో కష్టపడి చేస్తున్నా, ఉండవా చెప్పని నన్ను చేస్తుంటే వీళ్ళు పోటీ అండి. ఈ అమ్మాయి ఇప్పుడు ఇలాగుందండి. అందులో చూశారు కదండి, ఇక్కడ దాకా వేసుకుని ఈటి పట్టుకుని వచ్చింది. ఏంటి సంపేద్దా ఏంటి భయం? అసలు మామూలు కాదండి. లేడీస్ టైలర్నైనా నేను నీకు చెట్టు కింద ప్లేడర్ ఇష్టం అయితే నేనేం చేయను దానికి. అహనా పెళ్ళంటి నుంచి చెట్టు కింద ప్లేడర్ల నుంచి ఏదో నా బతుకు నేను బతుకుతుంటే ఆ నలుగురు దగ్గర నుంచి మార్చారండి గేరు మార్చి కొడుతుంటే ఈ రోజున హరికథ ఫస్ట్ కంప్లైంట్ చేసి తర్వాత మంచిలోకి వెళ్తాను నేను. నువ్వు ఇది ఏమండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను. ఇది చూశాక మీరందరూ ఈ వెబ్ సిరీస్ అనే మాట వెంటంటేనే ఒకలా ఉంది నాకు. ఇది చూశాక ఇది థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయలేదు మీరు అని మీరందరూ నన్ను తిట్టకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. సత్యంగా చెప్తున్నాను, నాకు ఇప్పటికే నమ్మబుద్ధి కావట్లా. హరికథ టీవీ ఏంటంటే, సారీ టు సే, సినిమా ఇంటికి వచ్చేసింది. థియేటర్ నుంచి సినిమా ఇంటికి వచ్చేసింది. నౌ సినిమా ఇంట్లోనే ఉంది. అలా తీసుకుంటే కనుక ఇంటికి వచ్చేసిన సినిమాకి ముఖ్యంగా కావాల్సిన విషయం కంటెంట్. ఇవాళ అద్భుతమైన కంటెంట్తో ఇండియా వైడ్ నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, థ్యాంక్స్ టు మా విశ్వ, దీన్ని డిస్నీ హాట్స్టార్ వాళ్ళు కొనేసుకున్నారు. నేనేం చేయలేను, పాప నవ్వుతాడు ఏదో అంటే, ఏం చేయలేము. కానీ కంటెంట్కి, ఇందులో ఉన్న కంటెంట్ని హాట్స్టార్ వాళ్ళు కొనేసి ఇంత మీరు చూసారో లేదో, ఈ మధ్యకాలంలో మీరు కల్కి, లగ్గం వరకు యాక్ట్ చేశాను నేను. మీరు చూసిన నిన్నటి వరకు సినిమాలు, జనక అయితే కనుక అన్నీ బ్రహ్మాండంగా చూశారు మీరు. నేను లైన్లోనే ఉన్నా. కానీ నన్ను ఏమండి ఆ చిరంజీవి కూతురు మేల్కొండ ఉండకుండా సేనాపతి అని ఒక సినిమా తీసి ఇండియాలోనే బాంబేలో ఫంక్షన్ చేశారు. బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇచ్చారు నాకు. నన్ను ఎందులోనూ వదలట్లేదు. అందుకని నేను ఎక్కువ అంతకంటే మాట్లాడకుండా ఈవేళ డిస్నీ హాట్స్టార్లో హరికథ సంభవామి యుగే 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం ఇట్స్ నాట్ ఏ జోక్. ఇట్స్ నాట్ ఏ జోక్.